హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు డ్రెస్ కొలతలు ఏ విధంగా తీయాలో చూపిస్తున్నా. ఫస్ట్ మనము పొడవు తీసుకోవాలి. పొడవు ఇప్పుడు ఎంత వచ్చింది మనకంటే, ఇదిగో 41 వచ్చింది. 41 వస్తే మనం ఒక 2 ఇంచెస్ ఇలా ఎక్స్ట్రా ఫోల్డింగ్కి యాడ్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ తీసుకోవాలి. షోల్డర్ ఇది నీట్గా పెట్టేసుకొని ఈ నుంచి ఇది ఇడికి షోల్డర్ తీసుకోవాలి. ఈ భుజం కుట్టు నుంచి ఈ భుజం కుట్టు వరకు ఇదిగో షోల్డర్ తీసుకోవాలి. ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఈ 10ని మనము 2 భాగాలు చేయాలి. అయితే 5 వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ నెక్ 6 వచ్చింది నెక్ లెంత్. తర్వాత మనం డ్రెస్ ఈ విధంగానే పెట్టేసుకొని ఇటు నుంచి ఈ కుట్టు వరకు 18 వచ్చింది. ఈ 18ని మనమే 2 భాగాలు చేస్తే 9 వచ్చేస్తుంది. నెక్స్ట్ కట్స్ పొడవు తీసుకోవాలి. ఈ చంక కుట్టు నుంచి కట్స్ పొడవు వచ్చేసి 14 వచ్చింది. తర్వాత ఈ కట్స్ లూజ్ చూసుకోవాలి. ఇదిగో కట్స్ లూజు మనకి ఇది హిప్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ లూజ్కి వచ్చేస్తుంది. 19 వచ్చింది. ఈ 19ని మనం 2 భాగాలు చేస్తే 9.5 వస్తుంది. ఇది 9.5. నెక్స్ట్ మనము గేర్ చూసుకోవాలి. ఇదిగో గేర్ వచ్చేసి 12 వచ్చింది మనకి. ఈ ఎక్స్ట్రా ఫోల్డింగ్కి వచ్చేసి మనం 13 తీసేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ పొడవు తీసుకుందాం. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 16 వచ్చింది మనకి. ఫోల్డింగ్కి వచ్చేసి 1 ఇంచ్ కలుపుకోవాలి. 1 ఇంచ్ అయితే 17 వచ్చేస్తుంది. హ్యాండ్ లూజు ఇక్కడ వైపు తీసుకోవాలి. ఇది హ్యాండ్ లూజ్ వచ్చేసి 10.5 వచ్చింది. అంటే 5.5 వచ్చింది. దీన్ని డబల్ చేస్తే 10.5 అవుతుంది మనకి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు 5.5 తీసేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఇక్కడ హార్మోన్స్ లూజ్ తీసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఇది 8 వచ్చింది. మనం ఇక్కడ 2 ఇంచెస్ తీసుకొని 2 లేదా 2.5 తీసుకొని ఇటు నుంచి ఇటు తీసుకోవాలి. ఇది వచ్చేసి 7 వచ్చేస్తుంది. ఇది హార్మోన్ లూజు. నెక్స్ట్ ఛాతి పొడవు ఎంత వచ్చి తీసుకోవాలంటే మనం ఇదిగో ఛాతి పొడవు ఎంత ఒక 6.5 తీసుకుందాం. ఛాతి లెంత్ 6.5 మనం ఈ సైజుని బట్టి ఛాతి పొడవు తీసుకోవాలి.